అందుకే మంగళవారం నాడు ప్రదక్షిణం చాలా గొప్పది. భగవద్జ్ఞానము కలగాలి అంటే తనంత తానుగా లోపల పుటమరించాలి అంటే బుధవారం నాడు ప్రదక్షిణం చేయాలి. గురువారం నాడు నియమంగా అరుణాచలానికి ప్రదక్షిణం చేసిన వాడు లోక గురువు అవుతాడు, అంటే జగద్గురు స్థానాన్ని పొందుతాడు. ఇక శుక్రవారం నాడు అపార సంపద్యమునందు విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని పొంది అంత్యమునందు విష్ణుపథాన్ని పొందుతాడు. విష్ణుపథం అంటే వైకుంఠం, వైకుంఠాన్ని పొందుతాడు. అది శుక్రవార ప్రదక్షిణ. అలాగే శనివారం నాడు చేస్తే గ్రహపీడా విముక్తి. సో మ్యాక్సిమం గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేటప్పుడు ఒక 2:30 ఎర్లీ మార్నింగ్ 2:30 ఆ టైంకి అయితే మొదలు పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ దాటే టైంకి మనం బ్రహ్మ ముహూర్తం అని చెప్పేసి వస్తుంది. మార్నింగ్ టైంకి ఒక సూర్యోదయం అది అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ టైంకి ఏంటంటే ఋషులు అనేవాళ్ళు ప్రదక్షిణ అది చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు మనకు కనిపించరు, బట్ వాళ్ళైతే మనం చూస్తూ ఉంటారు.